మల్లన్న అలియాస్ మాస్ మల్లన్న మున్నూరు కాపు కులంలో పుట్టాడు. ఈ కులం వాళ్ళు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పటేలుగా పిలువబడతారు. మధ్యతరగతి నుంచి ధనిక భూస్వాములు కూడా ఇందులో ఉంటారు. చింతపండు నవీన్ కుమార్ పొలిటికల్ సైన్స్ లో ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఈనాడుతో తన జర్నలిస్ట్ వృత్తిని ప్రారంభించారు. అనంతరం జెమినీ న్యూస్ మరియు ఐ న్యూస్లలో పనిచేసిన తర్వాత అతను అంకెం రవి V6 న్యూస్ ఛానల్లో బృందంలో చేరాడు. రవి తెలుగు మీడియాలో వార్తల ప్రెజెంటేషన్ పద్ధతిని మార్చారని అంటారు. వార్తల ప్రెజెంటేషన్ కోసం ఆయన తీన్మార్ మల్లన్న అనే పేరుతో కొత్త ఒరవడి సృష్టించి ఆ పాత్రకు ఆయన నవీన్ కుమార్ ను ఎంచుకున్నారు. తీన్మార్ మల్లన్న పాత్ర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యవహారిక భాషలో వృద్ధ గ్రామస్తుడి వేషధారణతో వార్తలను ప్రెజెంటేషన్ చేయడం ద్వారా ప్రజా ఆదరణ పొందింది. ఈ ప్రత్యేకమైన జర్నలిజం విధానం తెలంగాణ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక తర్వాత ప్రొఫెసర్ కోదండరాం పెట్టినటువంటి తెలంగాణ జనసమితి అనే పార్టీలో చేరి ఆ పార్టీతోనూ విభేదాలు పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత క్యూ న్యూస్ ఛానల్ స్థాపించి ఛానల్ ముసుగులో ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని అదే సమయంలో అవతలి వారికి ఫోన్ చేసి మీడియా ముఖంగా బెదిరించి డబ్బులు సంపాదించాడు ఈ మల్లన్న. అదే సమయంలో బీజేపీ పార్టీలో చేరి కొద్దిపాటి కాలంలోనే వారిపైన దుమ్మెత్తిపోసి మరల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఒక ఇంటర్వ్యూలో మీరు ఏ పార్టీ వారు అని అడగగా కాంగ్రెస్ పార్టీ అనే గాడిద అనే తోక పట్టుకొని ప్రయాణం చేస్తున్నా అని తీన్మార్ మల్లన్న అన్నాడు. పార్టీ పెట్టిన 1 year లోనే ఛాయ్ కోసం దేహి అని 10 రూపాయలు అడుక్కున్న తీన్మార్ మల్లన్న మొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి రెండవసారి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు మల్లన్న. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిన సంవత్సర కాలంలోనే ఆ పార్టీపై కూడా విషం చిమ్ముతూ మాట్లాడిన మాటలు సస్పెన్షన్ కి దారితీశాయి. ఇక రెడ్డి ఓట్లు వద్దు అని అహంకారంగా మాట్లాడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన ప్రతులను సైతం వరంగల్ సభలో చించి పారేసిన ఘనత మన తీన్మార్ మల్లన్నది. అంతేకాకుండా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గౌరవించిన రేవంత్ రెడ్డినే తెలంగాణ ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని అగౌరవంగా మాట్లాడమే కాకుండా 2029లో తానే కాబోయే బీసీ ముఖ్యమంత్రిని అనే భ్రమలో బతుకుతున్నాడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన అవకాశాన్ని వాడుకొని బీసీ నినాదాన్ని తలెత్తుకొని బీసీల ప్రతినిధిగా తనకు తానే ప్రకటించుకొని అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ తీన్మార్ మల్లన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 1970లో రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టి కొద్దిపాటి కాలంలోనే కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత ఇదే తరహాలో ఎన్టీఆర్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ గా పనిచేసిన ఇంద్రారెడ్డి తెలంగాణ పార్టీ అని, మరో నాయకుడు దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ, ఇదే పంతాలో విజయశాంతి తల్లి తెలంగాణ అనే పార్టీలను స్థాపించినప్పటికీ నిలదొక్కుకోలేకపోయారు. టైగర్ ఆలే నరేంద్ర కూడా ఓ పార్టీ పెట్టి అనతి కాలంలోనే బలమైన పార్టీగా ఎదుగుతున్న టిఆర్ఎస్ లో విలీనం చేశారు. ప్రముఖ సినీ హీరో చిరంజీవి కూడా ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి దాన్ని సాకలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. కోరుకున్న మంత్రి పదవి రాని కేసీఆర్ టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రజల్లో తెలంగాణ వాదాన్ని రగిలించి 1969లో మర్రి చెన్నారెడ్డి వెలిగించిన కాడను ప్రజలు గుర్తించేలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన మాట చాతుర్యంతో ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదిగి ప్రత్యేక తెలంగాణను సాధించి 2014లో తెలంగాణకు తొలి సీఎంగా అధికారాన్ని చేపట్టి 9 సంవత్సరాలు నిరాటంకంగా పాలించి ప్రజా మన్ననలు పొందారు కేసీఆర్. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణలో తదనంతర కాలంలో హామీలను నమ్మిన ప్రజలు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ తరుణంలో నక్క జిత్తులతో ఊసర వెల్లిలా రంగులు మారుస్తున్న తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు కాంగ్రెస్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. గత బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడుతూ పబ్బం గడిపిన ఆయన పలు దఫాలుగా సోషల్ మీడియాలో ఏకంగా ప్రభుత్వ అధికారులను, పోలీసు అధికారులను కెమెరా ముందే వారికి ఫోన్ చేసి బహిరంగంగానే బెదిరింపు ధోరణిలో తన గారడి మాటలతో ప్రశ్నించేవాడిగా, తనకు తానే ప్రశ్నించే గొంతుకగా భ్రమిస్తూ ఇదంతా నిజమేనా అనేలా కెమెరా ముందు ఆస్కర్ లెవెల్లో నటిస్తూనే ఉన్నాడు. తానే పెద్ద పుడింగిలా ఓ మహాత్ముడిలా జనాలకు నమ్మకం కలిగేలా ప్రవర్తిస్తాడు. కానీ సమస్య పరిష్కారానికి తన దగ్గరికి వచ్చిన వాళ్లను ముప్పు తిప్పలు పెట్టిన ఘనత తీన్మార్ మల్లన్నదే. బీసీల ముసుగుతో క్యూ న్యూస్ పేరుతో లెక్కలేనంతగా సంపాదించుకోవడమే కాకుండా కండ కావరంతో బహిరంగంగానే
ఎంతో మంది ప్రభుత్వ అధికారులను బండ బూతులు తిట్టిన నోరు చింతపండు నవీన్ కుమార్దే. ఇంతకు మల్లన్న పైన మెట్టు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఏకం కావాలి బీసీ సోదరులారా అంటూ స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్న చింతపండు నవీన్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒక్కటే సరిపోదు. ప్రజల ముందు అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టడమే సరైన పరిష్కారం. అందులో భాగమే ఈ ప్రయత్నం. ఆలోచించండి, నిజాలను గమనించండి, అర్హులను మాత్రమే అందలం ఎక్కించండి.